నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. వెంకట్రామరెడ్డి హాస్టల్ భవన నిర్మాణానికి 10 కోట్లు గొప్ప నిర్ణయము. భూమి పూజ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడి. కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం పరచుకోండి. బడంపేట మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి సూచన. బడ్జెట్లో ఏపీ రైతులను మోసగించిన కేంద్రము. అనంతపురంలో రైతు సంఘం నాయకుల నిరసన ర్యాలీ. భూకబ్జా రాయిళ్లపై చర్యలు తీసుకోండి. బీజేపీ యువమోర్చా రాష్ట్ర నేత రామిడి సురకర్ణారెడ్డి వినతి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం హిమాయత్ సాగర్ లో రాజబహదూర్ వెంకటరామిరెడ్డి హాస్టల్ భవన నిర్మాణ పనులకు ఆర్థిక మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఎకరాల భూమిలో చేపడుతున్న ఈ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 కోట్ల రూపాయలు కేటాయించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. దగ్గరికి వెళ్ళి వస్తే ఏం లాభం. సబితా ఇంద్రారెడ్డి గారికి రెడ్డి గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సబితా ఇంద్రారెడ్డి గారికి రూపా చంద్రశేఖర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారిని ఇవ్వాల్సిందిగా మణిమాల గారు, మదన్ రెడ్డి గారు సురభి వాణదేవి గారికి, వంశీ మోహన, సునీత లక్ష్మారెడ్డి గారికి, గణపతి రెడ్డి గారికి ఓకే ఇవ్వాల్సిందిగా చేస్తున్నారు. గారికి దీన్ని ముందుకు తీసుకుపోయి ఇంకా మన రాష్ట్రంలో పిల్లలు బాగా చదువుకునే విధంగా, పేద పిల్లలకు మేలు జరిగే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక విద్యా సంస్థగా దీన్ని రూపుదిద్దాల్సిన అవసరం ఉంది. గణపతి రెడ్డి గారితో ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ హాస్టల్ మళ్ళీ ఎదుగాకుండా మధ్యలో వస్తే స్పేస్ దెబ్బతింటది. ఆ 15 ఎకరాల్లో మీరు జాగ్రత్తగా దాని లొకేషన్ పెడుతూ రేపటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక అంతర్జాతీయ సంస్థగా దీన్ని రూపుదిద్దడానికి మరి దాంట్లో గణపతి రెడ్డి గారు ఎందుకంటే చాలా గట్టిండు మన ప్రశాంత్ ఆధ్వర్యంలో సెక్రటరియట్లు, మెడికల్ కాలేజీలు, అద్భుతమైన ఇంజనీర్, ఆయన అనుభవం కలిగినటువంటి ఇంజనీరు. సో వారి సహకారం ఎట్లాగో మనకు ఉండనే ఉంటుంది. పిలిచింది అనుకున్నా కూడా చాలా అభినవ సంఘాన ఉద్యమ కాలంలో చాలా రోజులు మేము ఉద్యమం టైంలో కలిసి 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని చెప్పారు. తప్పకుండా ఆ 5 కోట్ల రూపాయలు విడుదల చేయిస్తాం. పని ఆగకుండా మీకు ఎప్పటికప్పుడు అవసరమైన నిధులు అందించే బాధ్యత నేను తీసుకుంటాం. రెండో విషయం, మా ప్రశాంత్ గారు, నిరంజన్ అన్న, సబితక్క మేము కలిసి ఇంకా కొద్దిగా స్థలం ఏదైతే దీన్ని రోడ్డు ఎంట్రీ విషయం మీరు చెప్పినారు, అది కూడా ఆ 1 ఎకర్ది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా దాన్ని కేటాయించడానికి కూడా మా సంపూర్ణమైన సహకారం అందిస్తాం. ఏది ఇది అతి తక్కువ సమయంలో మరి హాస్టల్ పూర్తి కావాలి. ఇది ఒక విశ్వవిద్యాలయంగా మీరు దాని అనుమతి సాధించాలి. అదేదో రొటీన్ మనము డబ్బులు సంపాదించే యూనివర్సిటీగా కాకుండా పేద పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందించే విధంగా ప్రపంచంలో ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్కు అనుగుణంగా మన సంస్థ వచ్చేటట్టుగా మీరు మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనతో ముందుకు రావాలని చెప్పి దానికి మా అందరూ నేను యాక్చువల్గా ఇందాక పక్కన కూర్చొని డెఫినెట్గా డ్రైవ్ చేయాలి. నాకు కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను పరిచయం చేస్తాను, మీరు లీడ్ తీసుకోండి అని నేను ప్రశాంత్ చాలాసేపు దాని మీదనే మాట్లాడుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి సూచించారు. అల్మస్గూడ 4వ డివిజన్ కార్పొరేటర్ సంరెడ్డి స్వప్న వెంకటరెడ్డి స్థానిక కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె సెక్టార్ ఎస్ఐ గోవిందస్వామితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ యావత్ రాష్ట్రం అంతా కూడా ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కంటివేలు కార్యక్రమాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దీనివల్ల అనేక మంది నిరుపేదలకు మధ్యతరగతి కుటుంబీకులకు అందరికీ కూడా ఈ కంటి చూపు ఇప్పుడున్నటువంటి కాలుష్య వాతావరణ పరిస్థితుల వల్ల కంటి చూపు లోపాలు ఎన్నో బయటపడతా ఉన్నాయి. వాటన్నిటినీ ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేద వర్గాలందరికీ కూడా ఉపశమనం కలిగించాలి, వారికి కూడా ఖరీదైన వైద్యం అందాలి, వారికి కూడా ప్రభుత్వం ద్వారా ఒక ఊరట ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆశయంతో గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కంటివేలు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా డివిజన్ ద్వారా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ కార్యక్రమం ద్వారా గత సంవత్సరం కూడా చాలామంది ఎంతోమంది ఉపయోగించుకున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి మన బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మన 4వ డివిజన్లో ఈ రోజున గౌరవ మేయర్ గారి నాయకత్వంలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా కాలనీ ఉన్నటువంటి కాలనీ సంఘాల పెద్దలు, వారి కాలనీలు ఉన్నటువంటి ఈ కంటి చూపు సమస్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కార్యక్రమం కాబట్టి వారందరికీ కూడా మానవతా కోణంలో తెలియపరిచి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకునే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని, దాన్ని మీ అందరి సహకారం కూడా కావాలని ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలందరినీ కూడా కోరుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి మరి మా గౌరవ ఎమ్మెల్యే స్థానిక విద్యాశాఖ మంత్రివర్యులు సబితా రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం మన మహేశ్వరం మొత్తం కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నది. దీన్ని అందరూ కూడా వినియోగించుకుంటున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కంటివేలు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, దీని ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని అందరినీ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు కంటి వెలుగు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్, కింద స్టాఫ్స్ అందరికీ, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, అలాగే ఆర్పీలకు, ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గర నుండి మరీ నిర్వహిస్తున్నటువంటి ఆర్పీలకు, అలాగే స్థానిక గౌరవ కార్పొరేటర్ గారు స్వప్న వెంకటరెడ్డి అన్న గారికి, అలాగే అన్ని కాలనీల నుంచి వచ్చినటువంటి కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వారితో పాటు కాలనీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి డివిజన్లో జనాభాకి తగ్గట్టుగా వారం రోజుల 4 రోజుల అనే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి డివిజన్లో చాలా కాలనీలు ఉన్నాయి. ఒక కాలనీకి సంబంధించి ఇంకో కాలనీకి దగ్గర దూరం అనే వ్యత్యాసం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని రోజులైతే ఇది ఉంటుందో అన్ని రోజులు అన్ని కాలనీల ప్రెసిడెంట్లు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గౌరవ స్థానిక కార్పొరేటర్ గారికి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సుధాకర్ గారికి, డాక్టర్ గారికి, ఆశా వర్కర్లందరికీ కూడా, కాలనీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని కేంద్రం తీవ్రంగా మోసం చేసిందని మండిపడుతూ అనంతపురంలో రైతు సంఘం నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇప్పటికే ప్రతి సంవత్సరం రైతు ఆత్మహత్యలు అధికమవుతున్నా కనీసం రైతులకు మేలు చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులు జరగలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో రైతులు నల్ల చట్టాలపై ఆందోళన చేశారని, ఈ నేపథ్యంలోనే కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎంపీలు ఈ బడ్జెట్ను వ్యతిరేకించాలని, లేని పక్షంలో వారి ఇళ్ల వద్ద రైతులతో కలిసి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు వ్యవసాయ రంగంలో 60% పైగా ఈరోజు రైతులకు సంబంధించినటువంటి జీవిస్తున్నటువంటి పరిస్థితి, దేశాన్ని రక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రంగానికి నిధులు గత సంవత్సరంలో బడ్జెట్లో కేటాయింపునికి ఈ సంవత్సరం తీసుకుంటే పెద్ద ఎత్తున తగ్గించినటువంటి పరిస్థితి.
25% మేర కోత పెట్టడం జరిగింది. ఇది రైతుల మీద నరేంద్ర మోడీ కక్ష సాధింపు తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే సంవత్సరానికి పైగా రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి నిరసనగా ఏదైతే రుణ విమోచన చట్టం, మద్దతు ధరల చట్టం తీసుకురావాలని చెప్పేసి సంవత్సరం పైగా రైతులు ఆందోళన చేశారు. ఆ రైతుల మీద కక్ష కట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతుల మీద కక్ష కట్టి ఆదాని అమ్మానీలకు ఊడగం చేసే పద్ధతుల్లో ఈరోజు ఈ బడ్జెట్ ప్రతిపాదన చేసినటువంటి పరిస్థితి. అనంతపురం జిల్లాలో మరొకసారి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాయలసీమలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు సమాధానం చెప్పాలా. ఎందుకంటే అప్రూవల్ లేని దానికి నిధులు కేటాయించిన పరిస్థితి. విభజన చట్టంలో ఆర్టికల్స్ రద్దు చేస్తామని చెప్పేసి అనంతపురం జిల్లా ప్రకటించారు. ₹1 నిధులు కేటాయించే పరిస్థితి లేదు. దాంతో వ్యతిరేకించి రాష్ట్రానికి విభజన చట్టంలో చెప్పినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో దాన్ని అమలు చేసే పద్ధతిలో ఈ రైతు సంఘాలు చేసేటువంటి పోరాటానికి మద్దతు తెలపాలా. లేదా పార్లమెంటు అధికార పార్టీ ఎంపీలు ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వ్యతిరేకించకపోతే వాళ్ళ ఇళ్ల ముందు కూడా ఆందోళన చేసే సిద్ధమవుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఆల్మాస్గూడ సర్వే నెంబర్ 84, 85, 86/1, 124, 125, 128, 129, 130, 131 ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని నిర్మాణాలు చేపడుతున్న భూ కబ్జా రాయుళ్లపై ఉన్నతాధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామిడి సురకన్నారెడ్డి కోరారు. ఈ విషయమై స్థానిక మంత్రి, మేయరు, డిప్యూటీ మేయరు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండదండలతోనే మాజీ సర్పంచ్ చప్పిడి సుభాన్ రెడ్డి విశాఖ నగర్ కాలనీలో 30 కోట్ల విలువ చేసే 7,000 గజాల పార్కు స్థలం కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. భూ కబ్జాలపై తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడ గ్రామంలో ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలు కబ్జాకు గురైతా ఉన్నాయని చెప్పి గత 3 సంవత్సరాలుగా కలెక్టర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి, మేయర్, డిప్యూటీ మేయర్ గారి దృష్టికి, అందరి దృష్టికి కూడా ఈ యొక్క కబ్జాల విషయాన్ని నేను అనేక సార్లు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గత 2 నెలలుగా ఈ యొక్క పార్కు స్థలాల్లో కానీ, ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఆ ఇల్లు నిర్మాణం జరుగుతున్నప్పుడు నుంచి మేము ఎంఆర్ఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి మళ్ళీ తీసుకువెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ని ఎలాంటి కనీసం పట్టించుకోకుండా, కనీసం ఒకసారి కూడా ఇక్కడ వచ్చి విజిట్ కూడా చేయని పరిస్థితులు ఉన్నారు ఈరోజు ఎంఆర్ఓ కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ. సుమారు 50 కోట్ల విలువ చేసే స్థలాల ఆక్రమణకు గురవుతా ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడం అంటే వారు స్పష్టంగా చేయడం, మంత్రి గారి ఆదేశాలతో మేము అక్కడ వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి ఎంఆర్ఓ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, నీకు మంత్రి గారి నుంచి ఆ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయమని చెప్తే బహిరంగంగా ఒక ప్రకటన విడుదల చేయండి. సర్వే అల్మాస్గూడ సర్వే నెంబర్ 84, 85, 86/1లో ప్రభుత్వ స్థలంలో ఎర్రకుంట, పోచమ్మకుంటకు సంబంధించినటువంటి చెరువు స్థలంలో భాగ్యనగర్ బ్యాంకు డైరెక్టర్ చప్పిడి కొండలరెడ్డి సుమారుగా 1000 నుంచి 1200 గజాలు కబ్జా చేయడం జరిగింది. 4 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఒక డైరెక్టర్ కబ్జా చేయడం అంటే మిగతా మరి కార్పొరేటర్లు ఎంత కబ్జా చేసినారు, ఎమ్మెల్యే ఎంత కబ్జా చేసినారు, మరి అధికారులు ఎంత, దీంట్లో వాటా ఎంత ఉందో వారిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. వెంటనే కూడా ఈ యొక్క ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ఎంఆర్ఓ, కమిషనరు, మేయర్, కలెక్టర్ వారి పైనే ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ తక్షణమే వాటిని గులగొట్టని పక్షంలో రేపు మా జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లి, బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ పర్యటించి ఈ యొక్క ప్రభుత్వ అవినీతి పాటుపడుతున్నటువంటి మంత్రి అండదండలతో జరుగుతున్నటువంటి ఒక అవినీతిని నేను వాటిని కూల్చి ప్రజలకు అందుబాటులో తెచ్చేంత వరకు కూడా నిరంతరం పోరాటం చేస్తానని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి మరోసారి మానవత్వం చాటుకున్నారు. నకరికల్ వాసవి నగర్లో ఒకేసారి పందుల గుంపు అడ్డుగా వచ్చి స్కూటీని ఢీకొనగా పట్టణానికి చెందిన రామాచారి, మంగళపల్లికి చెందిన కందికంటి నరసింహ గాయపడ్డారు. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న ప్రియదర్శిని మేడి వెంటనే స్పందించి క్షతగాత్రులను తన వాహనంలో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. సకాలంలో స్పందించి క్షతగాత్రులకు తోడ్పాటు అందించి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను స్థానికులు అభినందించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లడంతో బీఎస్పీ విద్యార్థి యువజన సంఘాల నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు ఉట్నూరు ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లడంతో ఆ బదిలీని ఖండిస్తూ తుడుం దెబ్బ నాయకులు నిరసన తెలిపారు. వరుణ్ రెడ్డిని ఉట్నూరు పీఓగానే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. పిఓ గారిని కనీసం ఇంకో సంవత్సరంన్నర ఐటీడీఏ పిఓ గారిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడున్న ఆదివాసీ నాయకులకు మరి జిల్లాలో ఉన్న మినిస్టర్లందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మేము ఆదివాసీ సమాజం చెప్పి మాటలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పిఓ గారిని ఏ షరతులు ఒకవేళ అక్కడికి పంపించినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రస్తారోకోలు, ధర్నాలు, ముట్టడిలు చేస్తామని చెప్పి కూడా కొమురం భీం ఆదివాసీ హక్కుల పోరాట సమితి నుంచి మేము హెచ్చరిస్తున్నాం. తప్పకుండా పిఓ గారిని మళ్ళీ ఐటీడీఏ పిఓ గారిని పోస్టింగ్ ఇచ్చి ఒక మంచి ఆఫీసర్ని ఆదివాసులకు సేవ చేసే సద్గుణం ఉన్న ఆఫీసర్ని పిఓ గారు కొనసాగిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. లేని ఏడల జిల్లా వ్యాప్తంగా అన్నంల కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా గ్రేటర్ వరంగల్ జిల్లాలోని 3వ డివిజన్ పైడిపల్లి దర్గాలో ఉర్సు ఉత్సవాలు లంగర్తో ప్రారంభమయ్యాయని దర్గా పీఠాధిపతి మహమ్మద్ అంకుషావలి తెలిపారు. 3 రోజుల పాటు హజ్రత్ సయ్యద్ నూరుద్దీన్ కాద్రీ బాబా రహమతుల్లా లేగంధం ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ముఖ్య అతిథులుగా, వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, 3వ డివిజన్ కార్పొరేటర్ జున్ను శిబారాణి, అనిల్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోసిన్, రాజు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళా నవ్వురాదు ये गम से हटाना सरियफतों को इतना उजाला दिखाना चली वो खुशबू महक है गुलामों के दिल में हमेशा गुनगुनाना
కర్నూలు జిల్లా అదోని రాయనగర్ కాలనీకి చెందిన 40 కుటుంబాల వారు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన అదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లప్ప మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చినట్లయితే అభివృద్ధి అంటే ఏంటో పరిచయం చేస్తానని హామీ ఇచ్చారు. రాయనగర్ యువత బుర్జువా పార్టీలకు స్వస్తి చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నందుకు సాదరంగా ఆహ్వానించి అభినందనలు తెలిపారు. చక్రవర్తి ఎన్ రాజేష్ ఎం రమేష్ వి వీరేష్ ఏ దానిలో ఏ రోజు ఆధుని నియోజకవర్గ జనసేన పార్టీ వాళ్ళ ఒమ్ము చేయదని కూడా నేను వాళ్ళకి మాటిస్తున్నాను. తప్పకుండా ఈ వార్డే కాదు, ఈ ఆధుని పట్టణమే కాదు, ఈ ఆధుని నియోజకవర్గంలో ఈ 25-30 ఏళ్లుగా విస్మరించబడుతున్నటువంటి ప్రజా సమస్యలను తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో ఒక్కసారి జనసేన పార్టీ గెలిస్తే 5 ఏళ్లలో ప్రతి ఒక్క అభివృద్ధి పనిని చేసి చూపిస్తామని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దారుణమైనటువంటి ఘోరాన్ని మనం చూస్తున్నాం. కేవలం సంక్షేమ పథకాలతోనే ఈరోజు అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, అన్ని పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఈరోజు గడపకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా కేవలం మీకు రైతు భరోసా వస్తా ఉందా, అమ్మఒడి వస్తా ఉందా, ఇదేదో గవర్నమెంట్ జోబుల నుంచి తీసిచ్చినట్లు మీకు అది వస్తా ఉందా, ఇది వస్తా ఉందా అని చెప్పి ఇంత డబ్బు వస్తా ఉంది అనేది ఆ కుటుంబానికి అనేది చెబుతున్నారు తప్పితే ఆ డబ్బు ఎవరి నుంచి కలెక్ట్ చేస్తున్నారు, దాంతో పాటు ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఎంత అప్పులు చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని మాత్రం ప్రజలకు తెలియనియకుండా దాచిపెడుతున్నారు. ఇంకోటి, ప్రజలు చాలా క్లియర్ కట్ గా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు సంక్షేమ పథకాలతో పాటు మా వారిని ఏం అభివృద్ధి చేశారు, మా గ్రామాలను ఏం అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆదంలో డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఆదంలో ఉన్నటువంటి రోడ్స్ విషయంలో కావచ్చు, అలాగే ఆదంలో ఉన్నటువంటి పరిశ్రమల విషయంలో కావచ్చు, అలాగే ఆదంలో ఉన్నటువంటి జగనన్న కాలనీల పేదల ఇండ్ల విషయంలో కావచ్చు, అలాగే ఆదంలో ఉన్నటువంటి కూలిపోవడానికి సిద్ధమైనటువంటి పాత బ్రిడ్జ్ కావచ్చు, అలాగే బైపాస్ రోడ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ కేవలం కొన్ని సంవత్సరాలుగా మూలన పడినటువంటి విషయాలు, అభివృద్ధి పనులు. అవి కేవలం 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కూడా ఈ రోజు వరకు అవి వాటిని అంటే కార్యాచరణకు నోచుకోవడం లేదంటే ప్రజలు బాగా గమనించి ఇది కాదు, ఇది కొత్త నాయకత్వం, కొత్త పార్టీ అనేది వస్తే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఈ రోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మన ఆధునిక నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని భావించి ఈ రోజు ఇంతమంది యువకులు ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది. చిక్కడపల్లి విఎస్టీ సమీపంలోని ఓ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడ్డాయి. టెంట్ హౌస్ హోల్సేల్ సప్లై చేసే గోదాంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడము, దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసెంబ్లీ బడ్జెట్లో రజకులకు 1000 కోట్లు కేటాయించాలని రజక వృత్తిదారుల సంఘం నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు అంకు సురేందర్ డిమాండ్ చేశారు. వంగూరు మండలం డిండి చింతపల్లిలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నూతన కమిటీ ఎన్నికైంది. గ్రామ అధ్యక్షునిగా కేతపల్లి సాయి, ప్రధాన కార్యదర్శులుగా
కేతపల్లి వెంకటయ్య, నరేష్, ఉపాధ్యక్షులుగా కేతపల్లి రవి, సైదులు, భాస్కర్, బక్కయ్య, మహిళా అధ్యక్షురాలిగా కేతపల్లి కలమ్మ ఎన్నికయ్యారు. రజక సంఘం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మేకల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అమ్మా, మనం ఇది మన రజక వృత్తిదారుల సంఘం అనేసి మన తెలంగాణ రాష్ట్రంలో మన రజకుల కోసం కొట్లాడుతున్నాం. ఎందుకు కొట్లాడుతున్నారంటే ఈరోజు ప్రతి ఒక్క కులాలలో ఇప్పుడు రకరకాల కులాలు ఉండే, మనది కూడా ఒక రజక కులం, మనది బీసీఏ. అయితే మన బీసీలలో కానీ ఎస్సీల అన్ని కులాలలో సంఘాలు ఉన్నాయి. కానీ మన రజకులకు సంఘం లేదు. అంటే మన రజకులకు ఎందుకు సంఘం లేదంటే మనం ఎక్కడ ఏకమైతే లేము. మనం ఏకం కాక మనని ఓన్లీ వాడుకుంటూ తప్పించి మనకి ఏడా న్యాయం జరుగుతలేదు. ఇక్కడ అన్యాయం జరుగుతలేదు. మనకి అన్యాయం జరుగుతున్నా న్యాయం ఇక్కడ మనకు జరుగుతలేదు. అట్లానే మన 10 ఏళ్ల నుంచి మన రజక వృత్తిదారుల సంఘం అనేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మన తెలంగాణలో పైల ఆచయ్య, నరేష్ అనే వ్యక్తులు అప్పటి నుంచి మన రజక వృత్తిదారుల మన రజకుల కోసం కొట్లాడుతున్నారు. ఎందుకు కొట్లాడుతున్నారు అంటే అన్ని కులాలకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ లబ్ధి పొందుతున్నాయి. కానీ మన రజకులు మాత్రం వెంకబడిపోతున్నాం. మన రజకులు ఎందుకు వెంకబడిపోతున్నాం అంటే ఏకంగా లేము. అందుకోసమని మన రజకులం అంతా ఏకదాటి మీద ఉండి మన రజకులం అంతా కలిసికట్టుగా పనిచేసి మనకు కూడా ప్రభుత్వాలల్లో సంక్షేమ పథకాలల్లో మాకు కూడా బడ్జెట్ కావాలని మన హైదరాబాద్ సెంటర్లో మన రజకులకు 1000 కోట్లు కావాలి. మన రజకులకు 1000 కోట్లు కావాలి. రజకుల కూడా దళిత బంధు యాదవులకు గోల్డ్ రేట్లు ఇస్తున్నారు. తర్వాత ముదిరాజులకు మా రజకులకు కూడా న్యాయం జరగాలి. రాజకీయాలలో కానీ ఏ విధానాలు కానీ అన్యాయం జరుగుతుంది. మా రజకులకు కూడా బడ్జెట్లో 1000 కోట్లు కావాలని మేము మొన్న రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్లో పెట్టుకొని మేము అందరూ గవర్నమెంట్ ఒక పత్రం ఇచ్చినాం, నివేదిక పత్రం. మా కూడా ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా రజకులకు కొన్ని యాక్టివ్లు ఉన్నాయి. అంటే ఒక ల్యాండ్ షాప్ పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల రూపాయలు ఇస్తారు. మన దోపిగడ్లు ఉన్నాయి. అక్కడ 10 ఊళ్ళో దోపిగడ్డ ఉంది, 10 ఊళ్ళో రజక భవనాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకట్రామరెడ్డి హాస్టల్ భవన నిర్మాణానికి 10 కోట్లు గొప్ప నిర్ణయము. భూమి పూజ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడి. కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం పరచుకోండి. బడంపేట మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి సూచన. బడ్జెట్లో ఏపీ రైతులను మోసగించిన కేంద్రము. అనంతపురంలో రైతు సంఘం నాయకుల నిరసన ర్యాలీ. భూకబ్జా రాయిళ్లపై చర్యలు తీసుకోండి. బీజేపీ యువమోర్చా రాష్ట్ర నేత రామిడి సురకర్ణారెడ్డి వినతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.